దిగ్విజయంగా 38 కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సన్మాన గ్రహీత దంపతులు మీసాల బ్రహ్మానందరావు గారు, వారి సహకర్మచారి మీసాల ఉమాదేవి కిరణ్ గారు, మరి వారికి మీ అందరి కరతాల ధ్వనులతో మరి పూలు చల్లుతూ వారి భక్తి జీవితం అనునిత్యం ఆనందమయంగా గడపాలని ఆకాంక్షిస్తూ మరి ఘనంగా వేదిక దగ్గరికి తీసుకొస్తున్నారు. ఈ శుభ సందర్భంగా విశ్వాన్ని పెరిస్తే మరి మీ శేష జీవితం మీకు నూరేళ్లు ఆయుర్వేదాలతో సుఖ సంతోషాలతో అనునిత్యం ఆనందమయంగా గడవాలని ఆకాంక్షిస్తూ మరి ఘనంగా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈనాటి మన సన్మాన గ్రహీత గౌరవనీయులు మాన్య శ్రీ మీసాల బ్రహ్మానందరావు గారు, వారి సహకర్మచారిని మీసాల ఉమా. ఈనాటి కార్యక్రమంలో సభాధ్యక్షులుగా గౌరవ శ్రీమతి దాసరి అపర్ణ రాజు గారిని కూడా సభకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు ద డాష్. సభకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. మీ అందరి కరదాల ధ్వనుల మధ్య అలాగే వారితో పాటు దాసరి రమణ గారు, ఎంప్లాయీస్ యూనియన్ మినిస్టీరియల్ ట్రెజరర్ గారు, వారిని కూడా సభావేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ టు ద డాష్. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మాన్య శ్రీ సాయిగౌడ్ గారు, సిఇఓ జడ్పీ నిజాం సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. మరి కార్యక్రమంలో గోవర్ధన్ గారిని సభావేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్. ఈనాటి కార్యక్రమంలో సభావేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే ఈనాటి కార్యక్రమంలో అంగారిక రాజేంద్ర ప్రసాద్ గారు కూడా సభావేదికపైకి ఆహ్వానిస్తూ మరి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మరి కార్యక్రమానికి వేదికపై రచయిత నాకంతే శ్రీ సీతారామాభ్యమ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో యోగే స్వరూపం పంపా నదీ తీరం శ్రీ భూతనాథం శ్రీ దేవదేవం చతుర్వేదసారం శ్రీ కర్మశాస్త్ర మనసా స్మరామి ధర్మశాస్త్ర శిరసా నమామి అయ్యప్పస్వామ్యమ. ఓం వందే శుభమాగతం గురుగురుం వందే జగత్కారణం వందే పండగభూషణం ప్రగదరాంబూరాంబదేం వందే సూర్యసజాగమైతీనైనం వందే ముకుందభ్యం వందే భక్తధిరాశ్రయవర్తం వందే శివం శంకరం వామశర్వదాభ్యమ. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహనార్థే అక్షతాన్ సమర్పయామి గంధద్వారాన్ పురాదర్శాన్ చతుష్టాంగరిణి ఈశ్వరీకం సర్వభూతానాం తాం యోగగంధాన్ ధారయామి అనిద్రాన్ సూర్యగుణం సమర్పయామి పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పాన్ని పుష్పై పూజయామి సామర్థిక శాంతి
योगान् पुष्पं वेद पुष्पलतान् वधवान् भवति चन्द्रमासान् पुष्पं पुष्पवान् वधावान् वधवान् भवति एवं वेद योगामायतनं वेद ఆయతనవాన్ భవతి. అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని ఆశీర్వదించండి. దగ్గరికి ఉండేనా అందరు దగ్గరికి ఉన్నాడు. ఒకసారి ఒక ఫోటో ఆ వెనకాల జరగనా వెనకాల రెడీ రెడీ. అశ్వధాయ గోధాయ ధనదాయ మహాధనే ధనన్వే భురాన్ దేవీం సర్వకామా ప్రభుత్రి చంద్రసూర్యాగ్ని సర్వాధాన్ శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మయే ధనమగ్నిర్ధనం భాయో ధనం సూర్యో ధనం దశో ధనమింద్ర సర్వమంగళమస్తుతే మందనస్య సోమినమచ్చందదాదు సోమిన నక్షోభాన సమాస్తర్యం మనోభానాభావే భవన్యానాం భక్తానాం భూతోస్పందోస్పదా యోగానాం బ్రహ్మణో వేదామృతోనాభామృతం తస్మై బ్రహ్మణాథ ఆయుర్గే బ్రహ్మదామృత భాగవతే అయం ప్రణేగే బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ సర్వా దేవతా సర్వాదేవైనం దేవతాభిర్భరతే యావతేవై దేవతాః సర్వావై బ్రాహ్మణే సందే తస్మాత్ బ్రాహ్మణే భ్యావే కల్పిత్య దివ్యభూమిన సూర్యాన్న సేవం వేద శతమానం భగవాయ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం మహిమదయావే శత సంవత్సరం భ్యామాయు తదాస్తు. కుమారుడు మాస్టర్ మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యారు. మణిదీప్ గారు అలాగే రుత్విక ఎంబీబీఎస్ వారు మరి సన్మాన కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ అత్యవసరంగా పని ఉన్న వాళ్ళకి దయచేసి మా సభ దృష్టికి తీసుకురాగలరు. మరి ఎందుకంటే అతని గురించి మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామే అతని గురించి, కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరు సార్. వాళ్ళు అత్యవసరం నిన్న ప్రేమతో వచ్చారు. మరి ఆత్మీయ బంధువులు మిత్రులు దయచేసి మరి అన్యంగా భావించకుండా కొంచెం ఓపిక పెట్టాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. మరి నేను మీసాల బ్రహ్మానందరావు గారు మరి ఎంపీడీఓ పిలిచి మరి ఎంఆర్లో ఈ వేదిక ద్వారా మరి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. సార్ ఇంత కష్టపడి ప్రోగ్రామ్ అవుతుంది సార్, ప్లీజ్ దయచేసి గమనించాలి. విశేషాలు మీసాల వంశ ప్రతిష్టను మరి అక్షరాల రూపంలో అల్లి మరి కరపత్రం రూపంలో ఆవిష్కరిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మరి ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మరి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే కోరుతున్నాను. నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలకు జీవం పోసి ప్రజలకు చేరువ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను మార్గనిర్దేశనం చేసింది. ఉద్యోగ జీవితానికి వీడుకోలు కాదు సార్, విజయవంతమైన మరో జీవన అధ్యాయానికి మరి స్వాగతం పలుకుతున్నారు ఈ వేదిక పక్షాన. మరి నేటి మన సన్మాన గ్రహీత మీసాల బ్రహ్మానందరావు గారు ఉద్యోగ విరమణ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన సుఖ సంతోషాలతో నిండిన విశ్రాంత జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. సేవతో సాగిన ఈ 38 వసంతాల ప్రస్థానం పూర్తిగా నిలిచే జ్ఞాపకంగా మీ జీవితం మరింత ఆనందంగా కొనసాగాలని ఆ భగవంతుడు మీకు శక్తియుక్తులు ప్రసాదించాలని ఈ వేదిక పక్షాన కోరుతున్నాం సార్. మీకు మనసుతో కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బ్రహ్మానందం అన్నగారి పదవీరమణ కార్యక్రమానికి వచ్చేసిన ఉద్యోగ బంధువులకి వారి బంధువులందరికీ కూడా వేదిక పెద్దలందరికీ కూడా తెలంగాణ పంచాయతీరాజ్ మెజిస్ట్రేట్ ఉద్యోగ సంఘం నిజామాబాద్ ఆర్మీ శాఖ మరియు భీమకల్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ
బ్రహ్మానందం మన గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా వారితో ప్రవేశించిన జీవనం మాది. ఎందుకంటే మా ఆర్మూరెండు భీమగల సమితికి సంబంధించిన ఉద్యోగ సంబంధించిన ఏ సమావేశమైనా బ్రహ్మానందం లేకుండా జరిగేది కాదు. జరిగినా అది ఆనందదాయకంగా ఉండేది కాదు. కానీ వారి ఉద్యోగ జీవితంలో ఎన్నో అనుభవాలని మాతో షేర్ చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఒక స్ఫూర్తితో నింపి మేము కూడా ఉద్యోగ ప్రస్థానంలో సక్సెస్ కావడానికి వారి వద్ద కృషి చేశారు. నిజంగా ఉద్యోగం అంటే అది ప్రతి ఒక్క ఉద్యోగం కూడా ప్రయోజనం అనేది సహజం. ఎందుకంటే ఉద్యోగ నియామకం ఎలా అయితే మొదలవుతుందో వీళ్ళ ఉద్యోగ నిర్వహణ కూడా అంతేవిధంగా అంతమవుతుంది. కాబట్టి ఈ ఉద్యోగ నియామకం నుంచి పదవి వరకు ఎన్నో మధ్యలో ఎందరో మిత్రుల్ని ఎందరో సహచరులను కూడా మనం కలుస్తుంటాం. ఈ అన్ని అనుభవాలని చాలా ఉన్నాయి. మనం రిటైర్మెంట్గా మొదలెట్టుకుపోతాం. కాకపోతే ఇప్పుడున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగం చేయమంటే కత్తి మీద సాగు లాంటిదే. అటువంటి పరిస్థితిలో బ్రహ్మాండం ఎందుకో బ్రహ్మానందం చాలు ప్రజలందరి చేసేందుకో ప్రజాపాలన చెట్టు నీడలో బ్రహ్మానందం చాలు చల్లగా విశ్రాంతి తీసుకో. నీ మాట నీ బాట నీ మాట నీ బాట మరువెందు థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్. చాలా చక్కగా అన్నగారు తన యొక్క గానాన్ని వినిపించడం జరిగింది. ఇప్పుడు కూడా బ్రహ్మానందం సార్ గారిని సన్మానించడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదాలు సార్. కొంచెం వెనుక వచ్చారండి. రెడీ మిన్నటి సేవా స్ఫూర్తితో మండల అభివృద్ధికి మార్గదర్శకులై సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందించి లక్ష్య సాధనలో నిబద్ధతకు నిదర్శనమై ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతను ముందుకు నడిపించి హృదయపూర్వకమైన మానవతతో అందరి మన్ననలు పొంది నిస్వార్థ సేవతో ఉద్యోగ ప్రస్థానాన్ని సార్థకం వారి ఉద్యోగ విలువల సందర్భంగా హృదయపూర్వక వస్తున్నారు. వారు కూడా ఇంతవరకు కోరుతున్నారు. మాకూరు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులైన మండల సర్పంచ్ సభ్యులందరూ కూడా వేదిక మీదకి వెళ్ళి మన బ్రహ్మానంద సార్ గారిని సన్మానించడం జరుగుతుంది. మరి అంత దూరం నుంచి సార్ మీద అపారమైనటువంటి విశ్వాసము, నమ్మకము, ప్రేమ ఉన్నటువంటి ఇంత మంచి స్థానం సంపాదించిన బ్రహ్మానంద గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీరు కూడా చాలా ప్రయాసాలకు గురై మరి అంత దూరం నుంచి వచ్చిన సందర్భంగా మీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మా మాక్లూరు మండలాభివృద్ధికారైనటువంటి కొంచెం కింది పట్టుకోండి. రెడీ ఇక్కడ వెంకటేష్ గారు తన యొక్క ప్రసంగాన్ని వినిపించవలసిన కోరుతున్నాను. నేటి సన్మాన గ్రహీత గౌరవనీయులు శ్రీ భావి జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవితం గడపాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినట్టు మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ మాటలు తెలియజేసుకుంటూ మరి మాక్లూరులో కొద్ది రోజులు చేసినటువంటి బ్రహ్మానందం సార్ గారు చాలా మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకుంటూ తను ఏదైతే పాలనలో ముందుకు నడిపించినటువంటి మా మాక్లూరు మండలానికి నిజంగా వారికి చేసినటువంటి సేవలకు కృతజ్ఞతాభావంతో వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఆనందంగా ఆయుర్వేదంలో వారు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా మాక్లూరు గురించి వచ్చేసి
మరి సర్పంచుల పూలం అధ్యక్షుడిగా మీ హోదాలో ప్రసంగించి మరి వారికి మీ శుభాశిస్సులు అందించే సందర్భంగా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా లక్కోర గ్రామ అన్నగారు ఎంతో చాకచక్యంతో తన విధులను నిర్వహిస్తూ నేను గత 20 సంవత్సరాల టైంలో మొట్టమొదటిసారిగా మేమిద్దరం కలిసి అయ్యప్ప అంటే వాళ్ళ ఇంట్లోనే నేను ఒక 4-5 సంవత్సరాలు రెంట్ ఉండడం జరిగింది. ఒక 6 సంవత్సరాలు అయ్యప్ప మాల దీక్ష వేయించడం జరిగింది. మరి అంతేకాకుండా తన అడుగు జాడల్లో మండల పరిషత్కు ఊరికేనే వెళ్ళేవాడిని, మండలం కార్యాలయానికి. తాను వేల్పూర్ మండలంలో కూడా విధులు నిర్వహించడం జరిగింది. ఆ విధులు నిర్వహించిన సందర్భంలో నేను తనతో పాటు మండల కార్యాలయానికి ఊరికేనే వెళ్ళేవాడిని. దానికి ఆదర్శ చాలా కలివిడిగా అందరితో స్నేహభావంతో నవ్విస్తూ. అదేవిధంగా బ్రహ్మానందం సార్ గారి కార్యక్రమ పదవీ విరమణ కార్యక్రమానికి చాదల రాజేందర్ ఆయన సువర్ణ గారు వారి వేదికపై కావాల్సిన కోరుతున్న రామేశ్వర నందకుమార్ గారిని, అదేవిధంగా వారి యొక్క శ్రీమతి లలితా మేడం గారిని కూడా రావాల్సిన కోరుతున్నాము. కుదితాడి బాయిరావును శ్రీమతి రాణి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ఆనందపురం ఫాదర్ రమాదేవి గారిని కూడా మేము ఆహ్వానిస్తున్నాము. 10th క్లాస్ వరకు కలిసిమెలిసి చదువుకున్నాం. తర్వాత ఎడ్యుకేషన్ రీత్యా తన ఎంపీడీఓగా ఎంత ఫ్రెండ్లీ మాట్లాడుతున్నాడంటే, ఆయన ఒక ఎంపీడీఓగా ఇట్లా ఒక అధికారిగా ఒక గర్వం లేకుండా నిగర్వి ఫ్రెండ్లీ, కానీ ఆయన ఫ్రెండ్లీగా మాట్లాడుతుండే. రమేష్ ఇక్కడ ఉన్నావు ఏం కదా అన్న బాగా ప్రేమతో మాట్లాడుతుండే. అతను చేసిన వివిధ హోదాలలో కూడా చదువులలో కూడా ఇదే విధంగా సర్వీస్ చేసి మంచి పేరు సంపాదించి ఈరోజు రిటైర్ కావడం మా ఫ్రెండ్ల ఒక్కొక్కరు రిటైర్ అయిపోతున్నారు. నాకు ఇంకా 9 months ఉంది సర్వీసు. చాలా సంతోషం ఈరోజు ఈ ఫంక్షన్ రావడం. నేను తెలిసిన తర్వాత నిర్మల్కి రావడం జరిగింది. సారు బ్రహ్మానందం గారి భావి జీవితం హ్యాపీగా గడవాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బిడ్డలకు స్కూల్లో ఉంచేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కుటుంబ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ హరిచరణ్ గారిని వేదిక మీకు వచ్చేసి తన యొక్క ప్రసంగాన్ని మన మిత్రుడు బ్రహ్మానందం గారి యొక్క సామాజిక సేవల గురించి వివరించవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఎస్సి మిత్రులందరికీ అదేవిధంగా ఈరోజు పదవి విరమణ పొందుతున్న బ్రహ్మానందం గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, పదవి విరమణ అనేది తాను ఉద్యోగంలో జరిగిన మిత్రుడు బ్రహ్మానందం గారు రిటైర్ కావడం జరుగుతుంది. వారు ఎంత నిగర్వి, ఎంత సాదాసీదా మనిషి అంటే ఏ రోజు కూడా అశాంతి పోటీ కానీ మనస్తత్వం వాళ్ళు కలవరు. ఎందుకంటే వారు నిగర్వి. వారు గతాంతంలో చాలా సంవత్సరాలు చేయడం జరిగింది. వారు చేసినప్పుడు నేను పక్క గుంటూరు స్కూల్లో నేను స్కూల్లో పనిచేయడం జరుగుతుంది. ఏ రోజైనా ఆఫీస్ పోగానే ముందుగా పిలిచి చదవడానికి పిలిచి వాళ్ళు ఎంపీఓ నేను స్కూల్ అసిస్టెంట్గా ఉంటుంటారు. అయినా కానీ వాళ్ళ యొక్క పదవి యొక్క దూరం లేకుండా చాలా చక్కగా కుటుంబ పెట్టుకొని మంచి ఛాయ్ అనిపించి తెలుస్తుంది. అటువంటి మంచి మనిషి మా సమాజంలో. వారు వారి యొక్క తలపు పిలబడని చాలా బాగా ఈరోజు ఏదేమైనా వారి పేరులో బ్రహ్మానందం ఉన్నది. వారు ఎప్పుడు బ్రహ్మాండంగా ఆనందంగా ఉంటారు. వారి యొక్క ఆనందమే అందరికీ ఇన్ని సంవత్సరాలు మేము అందరం యాక్టివ్గా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి
బోధన పడుతుంది. ఏమైనా వారి యొక్క శేష జీవితము ఆయుర ఆరోగ్యాలతో పెద్దలు నరసింహ సార్ గారు, సాయినా సార్ గారు, అందరూ కూడా బ్రహ్మానందం సార్ గారిని ఇంత కష్టం సన్మానించడం జరుగుతుంది సార్. మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు మా మిత్రుడికి ఎలా కాలం ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. వయసులో అందరు పెద్దవాళ్ళు, మరి మాకు మీరందరూ సన్మానించడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మిత్రులందరూ కూడా మేము ఇప్పటికీ కూడా మేము మర్చిపోకుండా తరచుగా ఎల్లప్పుడూ మేము ప్రతినిత్యం కలుస్తూనే ఉంటాము. ఈ సందర్భంగా మా మిత్రులందరూ ఉద్యోగ ప్రస్థానాన్ని మరి ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్న సందర్భంగా ఈరోజు ఆత్మీయ బంధుమిత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం సన్మాన అభినందన సభ. మరి ఇందులో క్లాస్మేట్స్ అందరూ మరి సందడి చేస్తూ అప్పటి జ్ఞాపకాన్ని స్మృతిని నెమరు చేసుకుంటూ మరి వారు దిగ్విజయంగా 38 వసంతాలు పూర్తి చేసిన శుభ సందర్భంగా మరి వారికి శుభాకాంక్షలు, శుభాశీస్సులు, అభినందనలు తెలియజేస్తూ మరి ఘనంగా సన్మానిస్తున్నారు. కొంచెం సైడ్ 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 మరి ఘనంగా సన్మానిస్తున్నారు. మరి అలాగే బ్లెస్ చేసి ఇచ్చారు. మరి భక్తులు వారిని పెట్టుకుని మేడం గారు వారిద్దరు కలిసి మరి విహారయాత్రకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సన్మానిస్తున్నారు సార్. మరి విధి నిర్వహణ గురించి దేశ సేవ లేదని తప్పించి మరి 38 వసంతాలుగా డెడికేషన్ గా మరి ఒక ఎంపీడీ ఒక చిన్న స్థాయి నుంచి ఎదిగిన ఒక పెద్ద స్థాయి వరకు ఒక గెస్ట్ ఆఫీసర్ గా మరి ఈ రోజు రిటైర్ అవుతున్నారంటే వారి కాన్స్టిట్యూషన్ అందరూ కలతాలతున్న వద్ద వారికి ప్రెసిడెన్షియల్ చేస్తున్నారు. వారి శేష జీవితం రెండు నూరేళ్లు ఆయుర్వేదాలతో సుఖ సంతోషాలతో అన్నింటి ఉత్తమమైన గడవాలని మరి వారి వజ్రామరంగా చరిత్రలో నిలిచిపోతాయని మరి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి బెస్ట్ విషయం తెలియజేస్తున్నారు. మిత్రులందరూ కూడా మేమంతా కూడా బ్రహ్మానందం మేమందరము చైల్డ్హుడ్ బాల్య మిత్రులు వెంకటేశ్వర బాయ్స్ హై స్కూల్లో మా అందరూ యొక్క విద్యాభ్యాసం కొనసాగింది. కాబట్టి మేము సన్మానించవలసిన కోరుతున్నాం. రెడీ 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 ఇక్కడ జగన్పల్లి మాజీ ఎంపీ టీకొండ సీను మరియు రంగారెడ్డి గారు ఇరువురు కూడా బ్రహ్మానందం కుమారుడైనటువంటి కుమారులు. వీరు శ్రావణతో బ్రహ్మానందం గారిని వారి యొక్క ఫ్యామిలీని సన్మానించడం జరుగుతుంది. రెడీ రెడీ ఇక్కడ ఒకసారి ప్లీజ్ అందరు ఒకసారి ఇక్కడ సాయినా సార్ గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం సార్. లక్కోరా సర్పంచ్ లక్కోరా పంచాయత్ సెక్రటరీ అయినటువంటి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యం లోపల బ్రహ్మానందం గారికి చక్కని దావత్ సన్మానం జరుగుతుంది. అదేవిధంగా సాయినా సార్ గారు దయచేసి వేదిక మీకు రావాల్సిన కోరుతున్నాం సార్. మీరందరూ కూడా మాకు మొదటి గురువు మీరే కాబట్టి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మీ యొక్క ఆశీర్వాదాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్.